రాజకీయంలో ఉన్నాము అంటే ప్రజలు మనల్ని గౌరవంగా చూస్తారు. వాళ్ళకి ఏదైనా తెలియనప్పుడు మనల్ని అడుగుతారు. అటువంటప్పుడు మనం చెప్పలేదనుకో వాళ్ళ దృష్టిలో మన గౌరవం తగ్గిపోతుంది. కాబట్టి ఒకటి మనం ఉన్న పార్టీ గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. మన పార్టీ ఎట్లా స్థాపింపబడింది, దాన్ని పెంచింది ఎవరు, గొప్ప నాయకులు ఎవరెవరు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంది, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. 52లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఏమేం సంస్కరణలు చేసిండు, ఏమేమి డెవలప్మెంట్ వర్క్ చేసిండు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఎమ్మెల్యేలే మాట్లాడరు. ప్రతి దగ్గర కూడా మీరు మాట్లాడుతూ ఉండాలి. మీకు అవకాశం వచ్చిన దగ్గరల్లా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి మీరు చెప్పాలి. చాలామందికి తెలియదు, ఈ తరం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంది అనేది. ఎన్నో సంవత్సరాలుగా ఈ భారతదేశం ఈ రకంగా ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం బతికిందంటే జవహర్లాల్ నెహ్రూ గారి వల్ల ఈరోజు బతికింది. ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి ఆలోచనలాగా అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన ఉండుంటే ఈ దేశంలో ఎన్నికలు అనేవి కూడా జరిగేటివి కాదు, ఎప్పుడే నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయేది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మన సీనియర్ నాయకులు కూడా ఖచ్చితంగా అందరినీ కూడా అడగాలి. నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా డీసీసీ గారి అనుమతి తీసుకొని మీ అందరికీ కూడా టెస్ట్ పెట్టబోతా ఉన్నా. అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ పెడతా. ఒక 2-3 నెలలు మీకు సమయం ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీ ఏంది, ఎట్లా ఉంది, ఏం విధానాలు, అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ టెస్ట్లో మీ మార్కులను బట్టి భవిష్యత్తులో మీకేమైనా ఇవ్వాలా లేదా అనేది, మరి 0 మార్కులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏ పదవులు కూడా భవిష్యత్తులో రావు. మరి మా అనుమతి తీసుకుంటా ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ గారికి, పైన పిసిసి ప్రెసిడెంట్కి. ఎందుకంటే విజ్ఞానంతో మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ సరే ఇంకో ముచ్చట, మనం ఇప్పుడు ఎన్నికైనాం సర్పంచులుగా, కార్పొరేటర్లుగా. మన విధి ఏంది? మనము సేవకులుగా ఉండడానికి మాత్రమే ప్రజలు మనకు ఓటేసిండ్రు, పాలకులుగా ఉండడానికి కాదు, అధికారం చెలాయించడానికే కాదు. ముఖ్యంగా గ్రామంలో సర్పంచ్ అయినా సరే, వార్డు డివిజన్లలో కార్పొరేటర్లు అయినా సరే, మనము ప్రజలకు తలలో నాలుకలాగా ఉండాలి. అందరూ మనల్ని గౌరవిస్తున్నారు అంటే మనం వాళ్ళకు అంతే గౌరవాన్ని మళ్ళా రిటర్న్గా పంచాలి. వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి, మన పదవిలో ఉన్నాం కాబట్టి మనం అహంకారపూరితంగా వ్యవహరించో వాళ్లకు నష్టమయ్యేటట్టు, కష్టమయ్యేటట్టు మనం ప్రవర్తన కానీ మన మాట కానీ ఉంటే ఇదే మనకు చివరి ఎలక్షన్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం గెలవడం అనేది కష్టమవుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీ మైండ్లోకి ఎక్కించుకోవాలి. ప్రజలు వెనకట్లాగా లేరు. ఇప్పుడు ప్రజలు ప్రతి చిన్న దాన్ని కూడా భూతత్వంలో చూసి విశ్లేషించుకొని మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి మన ప్రవర్తన చాలా నిజాయితీతోటి, సింపుల్గా, సమాజ శ్రేయస్సుకు ఉన్నాము అన్నట్టుగా మన ప్రవర్తన ఉండాలి తప్ప అహంకారంతో కానీ, అధికారంతో కూడిన గర్వంతో కానీ ఉంటే ప్రజలు ఇమ్మీడియట్గా మనం తిరస్కరిస్తారు. మన పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒక కార్పొరేటర్ మంచిగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మీ ప్రవర్తన వల్ల పార్టీకి ఓట్లు వస్తాయి, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తారు. మీ ప్రవర్తన బాగలేకుంటే మీ ప్రవర్తన వల్లనే కొన్ని ఓట్లు దూరం అవుతాయి. మళ్ళీ ఇక్కడ మనం ఎమ్మెల్యేగా, ఎంపీగా మనకు అభ్యర్థులు గెలవలేకపోవచ్చు. చాలా తక్కువ మార్జిన్తో ఒక్కోసారి మన సీటును కోల్పోతూ ఉంటాం. మన పార్లమెంట్ ఎలక్షన్ చూసినాం, కేవలం 4000 ఓట్లతోటే మనం ఒక పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయినాం. అంటే ఒక్కోసారి అంత కఠినంగా ఉంటాయి. కాబట్టి కార్యకర్తలం, నాయకులం అనే ప్రతి ఒక్కరం చాలా జాగ్రత్తగా, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన కంటే 100% మన కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ప్రభుత్వ పరిపాలన బాగుంది. మరి ఈ బాగుంది అనడానికి మన స్కీమ్లను ప్రజల్లోకి ఎంతమంది తీసుకుపోతున్నారో చేయలేపండి. లేదు, చాలా తక్కువ మంది తీసుకుపోతూ ఉన్నారు. ఎంతసేపు నా ఫోటో, నా సంధి, నా ధన్యవాదాలు, నా సెల్ఫీలు, నేను కూర్చిన పెళ్లి ఫోటోలు, ఈ ఫోటోలు, ఆ ఫోటోలు తప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు, యానివర్సరీ శుభాకాంక్షలు, జిందాబాదులు ఇవి తప్ప ప్రభుత్వం ఇది చేసింది, ఇన్ని లక్షల మందికి ఉపయోగపడ్డది, మా ప్రభుత్వం భిన్నంగా ఉంది, రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు,
కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పడుకోలేదు, 24 గంటలు శ్రమిస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యే మంచి పని చేస్తూ ఉన్నాడు, ఇన్ని అభివృద్ధి పనులు వస్తూ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఎవరన్నా నిజాయితీగా ఎంతమంది మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసిరో చెప్పండి. చాలా తక్కువ మంది చేసిరు, మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకు సమయం ఉంది. మనం మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి మన సుభాష్ గారు చెప్పింది. అధికారంలోకి రావాలి అంటే మన పర్ఫార్మెన్స్ అనేది ప్రజల మైండ్లలో నిక్షిప్తం కావాలి. నిక్షిప్తం కావాలంటే నిరంతరం మన నాయకులు కావచ్చు, పార్టీ బాధ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, మనం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిగతా పార్టీల వాళ్ళు ఏమి చేయకుండానే అంత పెద్ద ప్రచారాలు చేసుకుంటున్న విషయం మీకు తెలుసు. ఇప్పటికి కూడా మేము అద్భుతాలు చేసినాం, ప్రజలు తప్పుదారి తెలివి తక్కువగా ఓట్లేసి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిందని చెప్పి ఇంకా బరితెగించి మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. సిగ్గు లేకుండా ప్రతిపక్ష బాధ్యత కూడా మరిచి ఫామ్ హౌస్లో వండుకొని పిల్లలను జనం మీదకి దోలి పిచ్చి కారు కూతలు కూరిస్తే మనం దానికి ధీటుగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడో హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఏ నాయకులు మాట్లాడినా ఇమ్మీడియట్గా మన కార్యకర్తలు స్పందించాలి. మన ముఖ్యమంత్రి గారి మీద, మన మంత్రుల మీద ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించాలి. కానీ ఆ స్పందన అనుకున్నంత స్థాయిలో లేదని చెప్పి నేను గమనిస్తున్నా. ఆ విషయం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మనం ఎన్ని పెళ్లిళ్ళకు పోయినాం, ఎన్ని దావతులు చేసినా మనం పెడితే దాంతో మనకు వచ్చేది ఏం లేదు, ఒక పోస్టు పెడితే అయిపోతుంది. కానీ మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ప్రతి గడపకు తీసుకెళ్తే మళ్ళీ మనకు గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇది నేను అంతా 2.5 సంవత్సరాలు మీ అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాట. ముఖ్యమంత్రి గారు మనకు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చుకున్నాం 600 కోట్లు, వాటర్ సప్లై తెచ్చుకున్నాం 220 కోట్లు, IIITని తెచ్చుకున్నాం, కాలేజీలను తెచ్చుకున్నాం, మహబూబ్నగర్ మున్సిపాలిటీ స్వరూపాన్ని మార్చినాం, కార్పొరేషన్గా పెట్టుకున్నాం, 150 కోట్లతోటి కాలనీల అభివృద్ధి పనులు చేసుకుంటా ఉన్నాం. వీటిని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రచారం చేయాలి. మనం చేసిన పనిని మనం ప్రచారం చేయకుంటే అవతల వాడు చేసిన పనే ప్రజలకు గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళు చేసింది చారానా, మనం చేసింది బారానా. 9.5 సంవత్సరాల్లో చేయని పని మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అంతకంటే ఎక్కువ చేసిన విషయాన్ని మనకు తెలుసు. కానీ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అవన్నీ చెప్పడానికే ఇటువంటి ట్రైనింగ్ క్లాసులు మనం పెట్టుకుంటూ ఉంటాం. మనం కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం, అది సరిదిద్దడానికే ఇటువంటి ట్రైనింగ్ క్యాంపులలో మన అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, ఉట్టి ఏం చెప్పలే. వాళ్ళందరూ 1 నెల రోజుల పాటు మధ్యప్రదేశ్లో సేవాగ్రామ్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి మనకు చెప్తా ఉన్నారు. అందుకే మనకు ఈరోజు రుణమాఫీ జరిగింది. దేశంలో ఎక్కడ రుణమాఫీ జరగలే. 25 లక్షల కుటుంబాలు రుణ విముక్తులైనరు. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది చాలామందికి. అదే బీఆర్ఎస్ పరిపాలనలో 1,00,000 రూపాయల రుణమాఫీ 4 సంవత్సరాలు 25,000 25,000 25,000 25,000 అని చెప్పారు. ఆ ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి సరిపోయింది, వాళ్ళ అప్పులు అట్టనే మిగిలినాయి. కాబట్టి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలను పెట్టి వచ్చిన డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఆగస్టు సెప్టెంబర్లో మనం 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. 27 లక్షల మంది రైతు కుటుంబాలు రుణవిముక్తులైనాయి. ప్రతి గ్రామంలో ఇక్కడ ఉన్న సర్పంచ్లను, సీనియర్ నాయకులను నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, మీ గ్రామాలలో మీరు రేపటి నుంచి నేను కూడా మానిటర్ చేస్తాను, డీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మానిటర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రుణమాఫీ పొందిన ప్రతి కుటుంబం దగ్గరికి మీరు పోవాలి, ఎంత రుణమాఫీ అయిందని వాళ్ళని అడిగి వాళ్ళ నోటితో చెప్పించాలి. ప్రతి ఒక్కరికి 1,00,000, 1,50,000, 1,80,000 మామూలు విషయం కాదు ఇది. దీన్ని మీరు ఖచ్చితంగా ఇంటింటికి తీసుకుపోవాలి. రేషన్ కార్డులు వచ్చినాయి. ఈరోజు ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో వాళ్ళ కుటుంబాల దగ్గరికి మీరు పోవాల్సిన అవసరం ఉంది. గతంలో నేను పోండి ఇంటికంటే కేవలం ఒక్క వేపూరు గ్రామం నుంచి తీసుకొచ్చిండ్రు అంతే, మిగతా ఏ గ్రామంలో కూడా మన కార్యకర్తలు పోలే. అంటే మనము
కరెక్ట్గా ఉండి గ్రామ స్థాయిలో పోతే మనల్ని ఓడించే శక్తి ఎవరికి ఉండదు. కానీ నిమ్మలంగా రోజు క్యాంప్ ఆఫీస్కి వచ్చి కూర్చొని టైంపాస్ చేసుకొని లేదా డీసీసీ ఆఫీస్కి వచ్చి టైంపాస్ చేసుకొని పోతే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. మళ్ళీ మనం ఇంటి దాకా పెట్టాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఇన్ని చేసి కూడా మనం నోరు మూసుకొని కూర్చుంటున్నాం. ఆ బాధ్యత ఆ తప్పు కేవలం కార్యకర్తలది నాయకులది, మాది కాదు. మేము చేయాల్సింది అన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు కావచ్చు, డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, టీం కావచ్చు. కానీ అది గ్రామానికి గడప గడపకు చేరవేసే బాధ్యత కేవలం మీదే. రేపు గెలిచినా మీరే, ఓడగొట్టుకున్నా మీదే బాధ్యత. కాబట్టి సగం అయింది కాబట్టి జర గట్టిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం మేల్కోవాలి. గాలికి తిరిగే పార్టీలు కూడా ప్రజలల్లో ఆదరణ ఉంటుంది. 24 గంటలు కష్టపడే మన ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఇంకా ఆదరణ రావాల్సిన అవసరం ఉంది. కీడించి మేలించాలి. కాబట్టి ఇప్పటి నుంచి నిన్నటి దాకా ఒక రకంగా, కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేస్తాం. గ్రామంలో మీరు ఉంటున్నారా లేదా వేరే పనికి మీ టైం కేటాయిస్తున్నారా అది ఖచ్చితంగా మానిటర్ చేస్తాము. ఒకవేళ పార్టీకి పని చేయనీకే టైం లేదు అనుకున్న వాళ్ళు వచ్చి ఆ బాధ్యతను ఇంకోరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు మళ్ళీ ఒకసారి మనం అధికారాలకు రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. ఈరోజు మొత్తం తెలంగాణ భారతదేశానికి గుండెకాయ. ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలపడానికి ఒక పిల్లర్ లాగా ఈరోజు తెలంగాణలో మనం ఉన్నాం. గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, అందుకే చరిత్ర మీరందరూ కూడా చదవాలి. దేశం మొత్తం 77లో జనతా పార్టీ గెలిచింది. కానీ 78 ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజల అధికారంలోకి తీసుకొచ్చింది. అప్పుడు వచ్చిన అధికారంతో మళ్ళా 80లో దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినరు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో, సంకట పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలి. అప్పుడే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, కేంద్రంలో అధికారంలోకి వస్తాం. దానికి మీ వంతు కృషి మీరు చేయాలి. ఊరి సమస్యలను ముందు పెట్టండి, పర్సనల్ సమస్యలను పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా ఒక మాటలు చెప్తారు, నేషన్ ఫస్ట్ అంటే ఏంది? దేశం మొదలు, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కానీ మన దగ్గర ఏముంది? సెల్ఫ్ ఫస్ట్. ఎప్పుడు వచ్చినా నాకిది, నా పైరవి, నా టీచర్, నా ఓడు, నీ ఓడు, నా ఓడు, నాకు ఇది కావాలి, ఇదే నడుస్తూ ఉంటుంది. దీన్ని మనం బంద్ చేసుకోవాలి. ఫస్ట్ దేశం, ఆ తర్వాత పార్టీ. దేశం ఉంటేనే మనం అంతుంటాం, పార్టీ ఉంటేనే మనం అంతుంటాం. పార్టీని బతికిస్తేనే మనం బతుకుతాం. పార్టీని కాదని మనం చేస్తే ప్రజలు కూడా వీళ్ళ పార్టీయే వీళ్ళకి వద్దంట, మనం ఎందుకు ఓట్లు వేయాలి అని చెప్పి మనల్ని తిరస్కరిస్తాం. తర్వాత చాలామందికి అలవాటు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. తప్పు. మీరు అనుకుంటుండొచ్చు, ఇంటర్నల్గా మాట్లాడండి. ఇంతకుముందు చెప్పిర్రు, ఏది ఉన్నా సరే ఇంటర్నల్ వ్యవస్థలో ప్రజాస్వామికమైన పార్టీ మనది. ఏదైనా మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు మంచి వాతావరణంలో. కానీ బయట సోషల్ మీడియాలో మనం పోస్టులు పెట్టుకుంటూ మాట్లాడుతున్నామంటే మనకు డిసిప్లిన్ లేనట్టు, మన పార్టీ మీద గౌరవం లేనట్టు ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళ పార్టీ అంటేనే వాళ్ళకి గౌరవం లేదయ్యా, మేమెందుకు వీళ్ళకి ఓట్లు వేసి అనవసరంగా గెలిపియాలి అని చెప్పి ఒక భావనకు వస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను మిగతా పార్టీలలో పనిచేసి వచ్చిన కాబట్టి అక్కడ ఇక్కడ తేడా తెలుసు. మన పార్టీని ఎవరైనా ఏమన్నా అంటే నన్ను అంటలేరు కదా నాకు ఎందుకు అని చెప్పి మన వాళ్ళు కూర్చుంటారు. కానీ మిగతా అట్లా ఉండదు. ఎక్కడో ఎవరినో ఏదో అంటే ఈడ వాట్సాప్లు పెట్టి డిపెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకుంది అది అంటే ఇటువంటి ట్రైనింగ్ సెషన్లు గతంలో లేకపోవడం, మీకు మన పార్టీ గొప్పతనం గురించి ఎవరు చెప్పకపోవడం. దేశం నిలబడ్డది అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, స్వాతంత్రం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. కాబట్టి వాటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందొచ్చినమా వెనకొచ్చినమా అనేది ఇష్యూ కాదు, వచ్చిన వాళ్ళు ఎంత సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేది గీటురాయి కావాలి.